రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో సజీవంగా చేరుకోండి 2026 ప్రచారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, డీజీపీ శశిధర్ రెడ్డి ఆదేశానుసారం గట్కేసర్ బస్టాండ్ సెంటర్ వద్ద డ్రైవర్లకు మరియు వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు వరుసగా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గట్కేసర్ ఎస్హెచ్ఓ బాలస్వామి మాట్లాడుతూ ప్రమాదాలు కేవలం నిబంధనలు అతిక్రమించడమే కాకుండా డ్రైవర్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బస్ డ్రైవర్లు కంటిచూపు లోపాలు, రక్తపోటు, షుగర్ వంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఎస్హెచ్ఓ వై రవీందర్ మాట్లాడుతూ మెజార్టీ ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయని, ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే సజీవంగా ఇంటికి చేరుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ పోలీస్ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు స్థానిక వాహనదారులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించేలా డ్రైవర్లందరితో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. TGCS जरा फ्लेक्सी जरा कनवाडाले ఒక నిమిషం సార్ దీనికి కట్టుబడి ఉండి ఉండాలని అనుకుంటూ అందరూ గ్రూప్ కూడా లాగా బాబు దీని దాకా వచ్చేసాను ఒక గ్రూప్ కూడా లాగా తీసిన ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం జరిగింది. అరైవ్ క్యాంపస్ చేసేసి 2026 ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా మనకు ప్రజెంట్ ఏంటంటే ఎక్కువ డెత్స్ అనేది కానీ ఇలాంటివన్నీ కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని నివారించడానికి గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ప్రోగ్రామ్ దానిలో భాగంగా ఈరోజు కూడా ఉంటుంది వీళ్ళందరికీ అది కూడా చేపిస్తాం. దాంతో మీరు యూనిఫామ్ ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఆటో డ్రైవర్స్ అన్నింటి కొంచెం క్లారిటీ వస్తుండే. నెక్స్ట్ మీరు యూనిఫామ్ వెహికల్ క్యారీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గట్కేసర్ ఎస్హెచ్ఓ బాలస్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రోడ్డు మీద నడుస్తున్నామంటే ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ వస్తున్నాము. తెల్లారు లేస్తే ఎన్నో ప్రమాదాలు. ఇప్పుడు ఆ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు బైకులు ఎలా రైడ్ చేయాలి అనేది నేర్చుకోవాలి. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అదేవిధంగా బైక్ నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ వాడకూడదు. మొబైల్ ఫోన్ మాట్లాడకుండా కూడా వెళ్ళకూడదు. మొబైల్ ఫోన్ వచ్చిందని ఒకవేళ దాన్ని చూసినట్లయితే మనము ఏ దాంట్లో పోయి తగినట్లయితే మనం ప్రమాదానికి గురవుతాము. ఇలాంటి కార్యక్రమాలు మన తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ నేను ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ క్యాంపెయిన్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము రోజు జరిగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో ఒక గోల్డెన్ అవర్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది గవర్నమెంట్. అంటే ఎంత త్వరగా మనము వాళ్ళని హాస్పిటల్ కి చేర్చగలిగితే అంత మంచిగా వాళ్ళని తొందరగా రికవర్ అయ్యే డెత్ కాపాడే దానికి అవకాశం ఉంటది అని ఈ క్యాంపెయిన్ తీసుకొచ్చినారనమాట గవర్నమెంట్. దాంట్లో భాగంగా దాంట్లో బాగా చేయవలసింది ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్ అయిన పేషెంట్స్ కానీ మనము జనరల్ పబ్లిక్ కానీ పోలీస్ వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఎడవేలు ప్రోగ్రామ్ అనేది ఏంటంటే రోడ్డు భద్రతా వారోత్సవం భాగంగా నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే
ఇప్పుడు మేము చెప్పే విషయాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. మనం జనరల్గా తెలిసిన విషయాన్ని చిన్న చూపు చూసుకొని మనం అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాము. ఒకసారి మనం ఆలోచిస్తే మన కుటుంబం తీసుకున్నాం, ఒక రోడ్డు ప్రమాదం అనే ఒక పదం అనేది మన జీవితంలో లేకపోతే ఏ మనిషి అయినా సరే నాకు తెలిసినంత వరకు జీవితకాలం అనేది 60-70 ఏళ్ళు ఉంటుంది. ఎవరికో ఒక అతి భయంకరమైన వ్యాధులు వస్తే తప్ప కానీ మరణం కానీ చేతుల కాళ్ళు కానీ ఆ అనారోగ్య జీవనం అనే పరిస్థితి అనేది రాదు. ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి చిన్న వయసు నుంచి ముసలి వారి వరకు దాంతో సంబంధం ఉండదు. ఒక జబ్బు ముదిరి మనం అనారోగ్యం కావాలంటే ఓన్లీ అది కొంత ఏజ్ వచ్చిన తర్వాతనే అవుతుంది. కాబట్టి రోడ్డు మీద నడిచేటోళ్లకు జీవాపల్లి విలేజ్ మా బ్రదర్ అయినటువంటి ఎరకల నరేందర్ గౌడ్ 2016లో వాళ్ళ ఫ్రెండ్ విలేశం ఇద్దరు కలిసి మాల్రెడ్డి బ్రిడ్జి పైన వెళ్తుండగా బస్సు ఢీ కొట్టడం జరిగింది. ఇద్దరు అక్కడక్కడే మరణించారు. అట్లాంటి పరిస్థితి ఒకరికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండేటట్టు చాలా ప్రయత్నం చేద్దాం.